రేపు ఉగాది. సో ఈరోజు కావాల్సినవన్నీ తీసుకొస్తున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే షాపింగ్, హాఫ్ షాపింగ్ అయిపోయింది, అంటే శ్రీనాథ్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నా షాపింగ్, కొత్త డ్రెస్ తీసుకోవాలి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను చాలా షాప్స్ వెళ్ళాను. లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్కి ఉమేనియాకి వెళ్ళాను. నాకు బాగా నచ్చాయి కుర్తా సెట్స్. సో ఉమేనియాకి వెళ్ళి కుర్తా సెట్ తీసుకుంటా ఫస్ట్. తర్వాత పూలు పళ్ళు ఇంకా కొన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి ఫెస్టివల్కి. అవన్నీ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. రేపు పూజ, కొన్ని టెంపుల్స్కి వెళ్ళాలి. టెంపుల్స్ ఆ వ్లాగ్ మొత్తం రేపు కంటిన్యూ అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్. అండ్ పెళ్లి వ్లాగ్స్ కూడా చాలా త్వరగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు విజయవాడ వ్లాగ్ మీకు ఎలా నచ్చిందో చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ట్రిప్ కూడా 1 డే షార్ట్ ట్రిప్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నువ్వు ఎంజాయ్ చేసావా? చేయలేదా? మానవరథం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, బిజీ ఉన్నట్లండి. లైక్ తీసుకోండి. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తా. చాలా షాప్స్ చూసాము ఇంకా. సో తనకి 1 స్టాప్ డెస్టినేషన్ లాగా బ్లాక్బెర్రీస్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి బట్టలు. సో మిగిలినవి ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం అటు ఇటుగా. ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుందని ఎప్పుడు ఇక్కడికే వస్తాడు. ఇక్కడ చాలా తీసుకున్నాడు. రెగ్యులర్ ఫార్మల్ షర్ట్స్ తీసుకున్నాడు, టీ షర్ట్స్ తీసుకున్నాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో మనకు కావాలన్నా కూడా వాళ్ళు 1 డేలో అలా స్టిచ్ చేసి మరి కూడా పంపించేస్తారనమాట. అందుకు ఇక్కడికే వస్తుంటాం రెగ్యులర్గా. ఫెస్టివల్కి నెక్స్ట్ డేనే ఫెస్టివలే, ఇంకా ముందు రోజే తీసుకుందామని చెప్పి నైట్ ఆల్మోస్ట్ 8 o'clock అలా వచ్చినట్టున్నాం. వాళ్ళు 9:30కి ఏమో క్లోజ్ చేస్తారు షాప్ కూడా. బట్ ఇంకా అలా చూస్తూ ట్రయల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఏంటంటే ప్రాబ్లం, అక్కడ ఉన్న కలెక్షన్స్లో 90% షర్ట్స్ మ్యాక్సిమం ఉన్నాయి అనమాట, సిమిలర్ ఉన్నవి అలాంటివన్నీ. సో ఇంకా కొత్తవి ఏమున్నాయా అని చెక్ చేస్తూ ఉన్నాము. చాలా బాగున్నాయి. ఇంకా వెతుకుతూ ఉన్నాం ఏమేమి నచ్చుతాయి మాకు అన్నట్టుగా. ఇది వచ్చి కోట్ రోడ్లో ఉంటుంది. కోట్ రోడ్లో ఈ మధ్య చాలా పడుతున్నాయి కదా షాప్స్ అవన్నీ. ఫైనల్గా మేము తీసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది. ప్యాంట్ అయితే వేరే తీసుకున్నాము, ఇది చాలా కింద కనిపించింది. సో ఆల్టరేషన్ ఇవ్వగానే నెక్స్ట్ డే మార్నింగ్కి 9:30కో 10కో అలా ఇచ్చేసారనమాట. లేదు అంటే ఒకవేళ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ మన రెస్టారెంట్ ఉంది కదా, SS ప్యాలెస్ రెస్టారెంట్, అక్కడికి తెచ్చిచ్చేస్తారు. నా షాపింగ్కి నేను యాక్చువల్గా ఉమెనియాకి వెళ్దాం అనుకున్నాను. ఆన్ ద వేలో ఒక షాప్లో ఒక డ్రెస్ నాకు బాగా నచ్చింది. సో సరే లోపలికి వెళ్ళి, అంటే అది చాలా గ్రాండ్గా ఉందన్నమాట బేసిక్గా. ఎందుకులే జస్ట్ ఫెస్టివల్ కదా, క్యాజువల్గా తీసుకుని ఎటు కూడా వెళ్ళట్లేదు, చిన్న టెంపుల్స్కే వెళ్తున్నాము, ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కే. సో సరేలే నేను కుర్తా సెట్ తీసుకుందాం అనుకున్నా, సమ్మర్ కదా, సో కాటన్ తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను. బయట డ్రెస్ మాత్రం చాలా బాగుంది, బట్ లోపల కుర్తా సెట్స్ అవన్నీ నాకు ఎందుకు అంత నచ్చలేదు. అండ్ ఫ్యాబ్రిక్ అంతా అంత బాగా అనిపించలేదు. వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఆ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. రెగ్యులర్ కుర్తా సెట్స్ అంతా అంత బాగా అనిపించలే అనమాట. ఇంకా శ్రీనాథ్కి కూడా పెద్దగా నచ్చలేదు. ఇంకా సరే వెద్దులే వేరే షాప్కి వెళ్దాం రా అని అంటున్నాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి నేను వేరే షాప్కి వెళ్ళాము. నేను ఆ షాప్లో ఇంతకు ముందు కూడా ఎప్పుడో తీసుకున్నాను, బట్ ఏమో ఇప్పుడైతే స్టాక్ లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఉమెనియాకి వెళ్ళాను. ఉమెనియాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అది ఆఫ్ వైట్, అది కుర్తా సెట్ బాగా అనిపించింది. కానీ ఇంకా నేను అది తీసుకోలేదు. అంటే కొంచెం మరీ అంటే ఫార్మల్ ఆఫీస్ వేర్లా కాకుండా కొంచెం ఫెస్టివ్ వైబ్ ఉండాలి అన్న సెన్స్ ఉంది నాకు. కలర్ కొంచెం బాగుండాలి కదా, ఫెస్టివ్ కలర్ లాగా అలా. అది ఆఫీస్ గోయింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది కోటా కాటన్, ఇది ఇందులో నా దగ్గర ఆల్రెడీ బ్లూ కలర్ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఈ ప్యాటర్న్లోనే సేమ్ ఇదే, జస్ట్ కలర్ వేర్ అంతే. ఎందుకులే అని తీసుకోలేదు. బట్ ఇదైతే చాలా బాగుంది, ఫెస్టివ్కి కరెక్ట్గా సెట్ అవుతుండే. ఇంకా ఎందుకులే అని తీసుకోలే అనమాట. బట్ ఇది కూడా ప్రైస్ వచ్చి అరౌండ్ 2000 ఉంటుంది, 2000 to 3000 ఆ మధ్యలో ఉంటుంది. ఈ కాటన్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి. ఇంకా వేరే ఎందుకు, అవి బాగున్నా కూడా డ్రెస్సెస్ నేను వాటిని తీసుకోవట్లేదు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, బట్ చెప్పాగా నేను కాటన్ ప్రిఫరబుల్ అన్నట్టుగా నేను తీసుకోలేదు. నాకు ఆ లాస్ట్ 1 day నుంచి ఫుల్ హెడేక్ ఉండే, అందుకే ఆయిల్ పెట్టుకున్నాను బాగా గట్టిగా. ఇంకా దాని తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళాము. నాకు తెలిసి మేము పరిచయం అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి 1 year పైన అవుతుంది. 1 yearలో మేమిద్దరం కలిసి ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఇదే ఫస్ట్ టైం. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 month తర్వాత మేమిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. రాక వస్తే తినడానికి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 30 days అవుతుంది. ఈ రోజు పిలుచుకొచ్చారు డిన్నర్ డే వర్షంలో.
దొరకలే టైం. ఉల్వచారుకి వచ్చాం. ఇది ఉలవచారు కాదు కదా, వివాహ భోజనం. నాకు అదే వస్తుంది, ఎందుకు 2-3 సార్లు వెళ్ళాం కదా. సో వివాహ భోజనంకి వచ్చాం ఫుడ్కి. తను ఆస్ట్రేలియాలో ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాం. తను వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అందరికీ టైం ఈక్వల్గా షేర్ ఇవ్వాలిగా, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అటు ఇటు. సో ఎప్పుడు మాకు టైం దొరికేది కాదు, ఎటు వెళ్దామన్నా చాలా టైం షెడ్యూల్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుండే. సో ఆ రోజు అనుకోకుండా ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడ నుంచి మేమిద్దరం, నేను చెప్పాను ఇంకా నెక్స్ట్ డే తను వెళ్తున్నాడు అనమాట ఆస్ట్రేలియాకి. సో ఈ రోజు వెళ్దాం అని ఇద్దరం బయటకి అని నేను అడిగితే ఇంకా సర్లే అని వెళ్ళాము. అండ్ ఎందుకో వెళ్ళిన డేనే ఫుడ్ బాగాలేదు అస్సలు. ఎందుకు అప్పుడే ఇది గ్యాస్ది ప్రాబ్లం అంతా స్టార్ట్ అయిందనమాట. మేబీ అందుకు వాళ్ళు సార్ట్ చేసుకోలేదో థింగ్స్ అని ఏమో నాకు తెలియదు. కానీ ప్రాన్స్ ఆర్డర్ పెట్టాము, చికెన్ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చాము, కరీంనగర్ చికెన్ బిర్యానీ ఏదో సంథింగ్ ఆర్డర్ ఇచ్చాం. కానీ బట్ టేస్ట్ ఏం బాగాలేకుండే. క్రీమ్ స్టోన్కి వెళ్ళాం. క్రీమ్ స్టోన్కి వెళ్తే ఇంకా నచ్చకుండా ఉంటుంది. అండ్ కస్టమర్ అంటే కొంచెం అడిగాం అనమాట, మాకు ఇలా కావాలి అంటే ఇక్కడ ఫుడ్ సరిగ్గా తినలేదు కదా. సో నాకు చాక్లెట్ కానీ ఆర్ డెత్ బై చాక్లెట్ కానీ ఇవన్నీ చాలా ఇష్టం. సో తను నీట్గా తనకు కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఏవి కలిపితే టేస్ట్ ఏది బాగా వస్తుంది అన్నట్టుగా. అలా వాళ్ళకి చెప్పి ప్రతి స్కూప్ డిఫరెంట్ స్కూప్స్ ఏవో వేసి మంచిగా దాన్ని గార్నిష్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా బాగుంది టేస్ట్ అయితే. యాక్చువల్లీ మేము ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకోవడం బెటర్ అనుకుంటా. శ్రీనాథ్కి చాలా మంచి ఐడియా, అంటే చాలా మంచి టేస్ట్ ఉంది వీటిలో. సో అలా తీసుకెళ్ళాడు. అది ఫుడ్ చాలా 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 బాగుంది ఐస్ క్రీమ్ అయితే. నాకు తెలియదు, ఈసారి తనతో వాయిస్ ఓవర్ ఇప్పిస్తాను నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా డిష్ చేసినప్పుడు. తనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏమేమి వేసాడు, ఏమేమి వాళ్ళతో కల్పించాడు, టాపిక్స్ కానీ అన్నీ తనే ఏదో దగ్గరుండి చేశాడు అనమాట. బట్ టేస్ట్ చాలా బాగుంది. సో అలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఇంకా ఉగాది అప్పటికి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకా ఇంటికి వెళ్ళగానే ఫటాఫట ఇంకా చిన్న వర్క్స్ ఉండే అవన్నీ కంప్లీట్ చేస్తున్నాము. నేను అది ఏం ఫుటేజ్ తీయలేదు. డైరెక్ట్ మార్నింగ్ ఆల్మోస్ట్ పూజ అంతా రెడీ అయిపోయింది. ఇంకా దీపం పెట్టాలి. ఈ మామిడాకుల తోరణాలు చిన్న పనులు ఉండే అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్. ఫుల్ బిజీ ఉండే కదా డే. సో నాకు గ్యాప్ దొరకలేదు ఎక్కడ తీయడానికి. వీళ్ళు మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అనమాట, చాలా క్యూట్ ఉంటారు. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు, స్కూల్ నుంచి వచ్చాక అలా వస్తారనమాట. మా అత్తమ్మ మామయ్యని అత్తమ్మ మామయ్య అని పిలుస్తారు. సో చాలా క్యూట్ ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఉంటారు కదా, పుట్టిన ఆల్మోస్ట్ 3-4 months, అంటే ఇప్పటికైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు 8 months 9 months అప్పటి నుంచి మన ఇంట్లోనే ఉంటారు అనమాట. అంతే ప్రియా, నువ్వు ఇక్కడికి రా, అక్కడ డార్క్ వస్తుంది. తెలుగు కూడా వస్తుందిలే, తెలుగు కూడా చెప్తే వచ్చేస్తుంది. ఇంకా చెప్పు. వచ్చేస్తుంది. తినే పెట్టుకో. క్యాన్స్ ఏమి ఇయ్యడు నీకు. నేను ఒకసారి పెట్టుకోండి చూస్తా. అయిపోయి క్యాన్స్ ఇంక ఈడు నీకు స్పెట్స్ ఇయ్యడానికి. తీసుకో ఫాస్ట్ గా తీసేసుకో. వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. మా మామయ్య కూడా చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. సో క్యూట్గా ఉంటారు. వదినా అని పిలుస్తూ ఉంటారు. భలే క్యూట్ అనిపిస్తుంది నాకైతే. సో ఆ రోజు ఫెస్టివల్ కదా, మంచిగా అపార్ట్మెంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు. పిల్లలు అందరు చాలా క్యూట్గా రెడీ అయ్యారు. బట్ మా ఫ్యామిలీకి వీళ్ళిద్దరు ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. సో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఇంకా వాడి వీడియోస్ చాలా ఉన్నాయి, నేను అవన్నీ స్లోగా మీకు రీల్స్లో షేర్ చేస్తూ ఉంటాను. చాలా క్యూట్ ఉంటుంది. వాడి పేరు కేయాన్ష్, అమ్మాయి పేరు రియా అనమాట. సూపర్, ఈరోజు డ్రెస్ సూపర్ కేయాన్ష్, సూపర్. ఇది మా పూజ గది. జనరల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే డిఫరెంట్గా ఒక్కొక్క ఫ్రేమ్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ అత్తమ్మ మొత్తం అందరి దేవుళ్ళని ఒకే ఫ్రేమ్లోనే సిల్వర్ ఫ్రేమ్లో చేయించుకున్నారు. ఎంత ప్రైజింగ్ అంతా నాకు గుర్తులేదు కానీ, బట్ మీకు కావాలంటే ఇన్ డీటెయిల్డ్గా చెప్పండి, నాకు డిఎం చేయండి, నేను అడిగి ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ అనంతపూర్లోనే చేయించుకున్నారు. కింద చిన్నది స్వామివారి ఐడల్స్ కానీ చిన్న సిల్వర్వి ఐడల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడే చేయించుకున్నారు అన్ని. ఓకే డన్. ఫస్ట్ ఏమొచ్చింది తెలియలేదంట. చింతపండు
రెగ్యులర్ గానే తను ఎప్పుడు తిన్నా కూడా శ్రీనాథ్ నాకు ఫస్ట్ ముద్ద నాకు పెడతాడు అనమాట. అది తనకు అలవాటు. సో అది స్క్రిప్టెడ్ కాదు, అదే అంటున్నాడు నువ్వు ఎప్పుడు ఇలా పెడితే వాళ్ళు స్క్రిప్టెడ్ అనుకుంటారేమో అని చెప్పి కొన్నావు చూపి. విటమిన్ సి సీరం చూసుకోవాలి కాదు, ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత విటమిన్ సి సీరం, తర్వాత విటమిన్ సి మాయిశ్చరైజర్, ఓకే, దాని తర్వాత SPF 50++++ సన్ స్క్రీన్. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్? మొత్తం 4 ప్రోడక్ట్స్. 4+3 అదేంటి ట్రావెల్ ప్యాక్. ఇవే ట్రావెల్ ప్యాక్ అవే? ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అవి ట్రావెల్ ప్యాక్ వే. నీకు ఇవి ప్రోడక్ట్స్ సెట్ అయితే లేదు తెలియదు, మళ్ళీ ట్రావెల్ ప్యాక్ కూడా కొన్నావు. లేదు వాడు ఫ్రీ ఇచ్చినాడు. ఇప్పుడు నిజం చెప్పు, వాడు నాప్కిన్ కదా నీకు ఫ్రీ ఇచ్చింది? అది ఫ్రీ ఇచ్చింది. అది ఇది ఇవి కొంటే ఇది ఫ్రీ. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇవి? 1200 రూపీస్ ఎవ్రీథింగ్. బడ్జెట్ పద్మనాభం. నువ్వే చెప్పాలి దాని గురించి. పొద్దున్నే స్కిన్ కేర్ దేనికి అవి ఇంతకీ అవి చెప్పలేదు. తెల్లగయ్యాక నల్లగయ్యాక దేనికి? ఇందాకేదో చెప్పావు కదా తాతకి ఏదో చెప్పావు కదా ఇందాక. తెల్లగయ్య కంటే కూడా నమ్ముతారా? తెల్లగయ్యకి మంచి తెల్లగయ్యగా ఫేస్ తెల్లగయ్య. అవును అంటున్నాను. తెల్లగయ్య కంటే ఎందుకు తెల్లగైతాయా? మొఖం తెల్లగైతుంది. క్లారిటీ మిస్ అయినావు నువ్వు. తెల్లగయ్యేదంటే జుట్టు తెల్లగయ్య మూసుకుంటా. ఏమో నువ్వు ప్రాంక్ చేసి తెల్ల చేస్తాడు ఎవరికి తెలుసు కదా. నమ్మేకి లేదు నిన్ను. తెల్లగైతే ఓడ్చుకోలేదా మీరంతా? ఇప్పుడు చెప్పినా బాగానే ఉంది. తనైతే మార్నింగ్ ఏదో స్కిన్ కేర్ది ఆర్డర్ పెట్టుకున్నాడు అంటే. సో నేను మా తాతయ్య ఏడిపిస్తున్నాము. తాతయ్య అంటే శ్రీనాథ్ వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, మమ్మీ వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఆ రోజు ఫెస్టివల్ రోజు వచ్చారు తాతయ్య కూడా. పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ, ఇంకా మేము ముగ్గురం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3 టెంపుల్స్కి వెళ్ళాము అనమాట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తర్వాత ముత్యాలమ్మ టెంపుల్. శ్రీనాథ్ వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారంట. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు అనమాట. వాడు బియ్యం పెట్టేవాళ్ళంట. ఏ పనికి వెళ్ళినా కూడా ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళి అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది రామ్నగర్ లో ఉంటుంది. చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇక్కడ చాలా మంది కలిసారు కూడా, చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ వ్లాగ్స్ చూస్తున్నాం మేము, బాగున్నాయి అంటే ఈ మధ్య ఇంకా బాగా పెడుతున్నారు అని చెప్పారు. ఫీడ్బ్యాక్ చాలా బాగా అనిపించింది. మీరు కామెంట్ సెక్షన్లో కూడా నాకు ఫీడ్బ్యాక్స్ చెప్పండి. సో దట్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే ఎంతవరకు రీచ్ అవుతున్నది నాకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ఆ రోజు క్రౌడ్ తెలిసిందే కదా, ఇంకా ఫెస్టివల్ రోజు బాగానే ఉన్నారు క్రౌడ్. బట్ దర్శనం అంతా బాగా జరిగిన తర్వాత నేను అక్కడ ప్లేస్ అంతా కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. తెలిసిందే మీకు చాలా మంది ఉంటే నేను కొంచెం షై ఫీల్ అవుతా తీయడానికి. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు క్యాప్చర్ వాట్ ఎవర్ ఐ క్యాన్. సో ప్రసాదం తినిపిస్తున్నాడు. నేను చెప్తున్నాను నువ్వు తినిపిస్తున్నావు. నేను కరెక్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు తినిపించడం స్టార్ట్ చేస్తాడు. అంటే అనుకోకుండా జరుగుతుంది, తనకు కూడా తెలియదు నేను కెమెరా ఆన్ చేయడం. ఎందుకే మరి వాళ్ళు అనవసరంగా ఏదో అనుకుంటారు అది ఇది అని అంటాడు. అయితే ఓకేలే అన్నట్టు నేను పద అంటూ ఉంటాను అనమాట. ఆ రోజు టెంపుల్కి తాతయ్య కూడా వచ్చారనమాట. సో తాతయ్య, నేను, మా మావయ్య కూడా వచ్చారు. మావయ్య, అత్తమ్మ, శ్రీనాథ్ నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి నేను చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ ఇదే. సో మా అత్తమ్మ వాళ్ళు ఏ పనికి వెళ్ళినా కూడా అమ్మవారిని ఇలా మొక్కొని వెళ్తారనమాట. మళ్ళీ శ్రీనాథ్ వచ్చాక మేము మళ్ళీ వెళ్తాం అమ్మవారి టెంపుల్కి. సో అంటే వడి బియ్యం ఇవ్వాలన్నమాట. సో అది డిలే అయిపోయింది. నెక్స్ట్ వచ్చాక ఇద్దామని వెళ్ళాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం, బట్ నాకు చాలా బాగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. పెద్ద అమ్మవారు, ముత్యాల అమ్మవారు, 2 అమ్మవార్లు ఉంటారనమాట. సో ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత గుర్తులేదు. ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కదా, సో మర్చిపోయాను. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేసి పెట్టుంటాను. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే నాకు చెప్పండి. సో ఇది మా పాతింటి దగ్గర ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడున్నా నాకు అంటే నేను పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ అన్నిటికీ కూడా నేను అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారికి కూడా నాది పెళ్లి కార్డు ఇవ్వడం కానీ అమ్మవారికి కూడా శారీ పెట్టడం కానీ అలా నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అనమాట అమ్మవారిది. ఇంకా 3 టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ శ్రీనాథ్ మధ్యాహ్నం అంత ఎక్కువ తినలేదు అనమాట. ఫుల్ బిజీ ఉండే, బయట రెస్టారెంట్కి వెళ్ళి ఉండే ఆ రోజు. వర్క్స్ అన్నీ ఎలా అవుతున్నాయి ఏంటి అన్నట్టుగా. ఇంకా ఈవినింగ్ వచ్చాక ఈవినింగ్ తింటున్నాడు. ఇంకా శ్రీనాథ్ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, స్పెషల్లీ
చెల్లి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు భాను అన్న ఒకరు అనమాట. భాను అన్న అనంతపూర్లోనే ఉంటారు, బట్ వర్క్ అంతా హైదరాబాద్లో చేస్తుంటారు. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కదా, సో వచ్చారనమాట అనంతపూర్కి. ఇంకా శ్రీనాథ్ని కూడా కలవడానికి వచ్చారు. వీళ్ళిద్దరు జిగిరి దోస్తులు, వీళ్ళిద్దరు ఇంకొకరు ఉన్నారు శ్రీరామ్ అన్న. వాళ్ళ ముగ్గురు కలిసారంటే మొత్తం లోకాన్ని మర్చిపోతారు గైస్. అందుకే నేను కూడా ఎక్కువసేపు అక్కడ ఉండలేదు. సరే మీ స్పేస్ మీరు ఎంజాయ్ చేసుకోండి అని వెళ్ళిపోయి అక్కడ నుంచి. సో తర్వాత ఇంకా నా శారీ డీటెయిల్స్ నేను శోభాలో తీసుకున్నాను. శోభాలో ఇది అరౌండ్ 3,000 అలా ఉన్నట్టుంది. హలో, ఉగాది వ్లాగ్ ఈరోజుతో ఇప్పటితో అయిపోయింది. విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతే. రేపు శ్రీనాథ్ ఆస్ట్రేలియాకి స్టార్ట్ అవుతున్నాడు. నేను ఇంకొక 2-3 వీక్స్ తర్వాత నేను స్టార్ట్ అవుతాను. సో తను బెంగళూరుకి వెళ్ళి రేపు 1 o'clock ఫ్లైట్. నైట్ 1 o'clock. మనం వెళ్ళేది ఏ టైంకి? మధ్యాహ్నం అట్లా. సో సార్ గారు హలీం తినలేదు, మొత్తం సీజన్ అయిపోయింది. మరి రేపు ఉంటుందో ఉండదో హలీం? రేపు ఉంటుంది, రేపే లాస్ట్. సో రేపు హలీం తిని స్టార్ట్ అవుతాడంట. ఉగాది కూడా ఈరోజు తీపి అయిపోయింది కదా, ఇంకా రేపు కారం. రేపు మంచిగా ఇంట్లో నాన్ వెజ్ తిని రేపు హలీం తిని స్టార్ట్ అవుతాడు పెద్ద మనిషి ఆస్ట్రేలియాకి. సో మా సబ్స్క్రైబర్స్ నేను మిస్ అవుతారు. నన్నే మిస్ కాదులే. నేను యాక్చువల్గా ఈ శారీ జారుతుందేమో అనుకున్నా, బట్ అసలు ఏం లేదు, చాలా బాగుంది. ఈ జస్ట్ పిక్ రెఫరెన్స్ ఇవ్వండి, ఏమైనా ఉండొచ్చు ఇలాంటి శారీస్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసా, ఉన్నాయి శారీస్. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అంతే, పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది మీకు చెప్తున్నా. ఎందుకంటే నా శారీ కలెక్షన్స్ మీకు బాగా నచ్చుతుంది, నా బ్లౌజ్ కలెక్షన్ మీకు బాగా నచ్చుతుంది, నా బ్లాక్ బీట్స్ చైన్ మీకు బాగా నచ్చింది. నేను అది ఫుల్ నీట్గా ఒక వ్లాగ్ ఏదన్నా కానీ మంచిగా జూమిన్లో వీడియో తీసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నా 1 గ్రామ్ జ్యువెలరీ నెక్స్ట్ చూపిస్తాను. 1 గ్రామ్ జ్యువెలరీ, ఇంకా నేను పెళ్ళికి యూజ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ కానీ, ఇంకా మొత్తం పెళ్లి సిరీస్ అంతా ఇంకా మీరు మ్యాక్సిమం ఫ్లో వస్తూ ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బై గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్ అని ఎప్పుడు చెప్తున్నట్టు, నో మ్యాటర్ వాట్, గివ్ యువర్ 100%. బాయ్.